అందరికీ నమస్కారం. మన ఆలోచనలు మన జీవితం మీద ఏ విధంగా ప్రభావితం చూపుతాయి? మనం రోజు చాలా రకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం. అందులో వచ్చేసి మనకు 4 రకాల ఆలోచనలు ఉంటాయి. పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్, డిస్ట్రక్టివ్ థాట్స్, మిరాకిల్ థాట్స్. అంటే ఒక రోజుకి సగటున ఒక మనిషి 60,000 నుంచి 70,000 ఆలోచనలు చేయడం జరుగుతుంది. అందులో వచ్చేసి మనం ఎక్కువగా నెగిటివ్ థాట్స్, డిస్ట్రక్టివ్ థాట్స్ అనేది ఎక్కువ చేస్తాం. ఈరోజు మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నానంటే కారణం దానికి మనం గతంలో చేసిన ఆలోచనలే ఈరోజు మన జీవితంలో దుఃఖాన్ని అనుభవించడం జరుగుతుంది. ఎప్పుడైతే గతంలో చేసిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు మనం ఎదుర్కోవడం జరుగుతుంది. అంటే మన ఆలోచనలు ఏ విధంగానంటే మనం ఎప్పుడైతే పుట్టి పెరిగిన వాతావరణం కానీ, అలాగే చూసుకున్నట్లయితే మన ఫ్రెండ్స్ కానీ, స్కూల్లో కానీ, అలాగే సొసైటీ కానీ, ఇక్కడ మనం పెరిగి అక్కడ వాళ్ళు చెప్పిన మాటలు విని అక్కడ మనం వాళ్ళు ఏ విధంగా స్పందించారు, ఎలాగ ప్రవర్తించారో, మన తల్లిదండ్రుల పట్ల కూడా మనం ఏ విధంగా ప్రవర్తించారు, ఎలా స్పందించారో వాటిని మనం గమనించి మన జీవితంలో మనం అవి నేర్చుకుంటున్నాం. అంటే మనం నేర్చుకున్నవి అవి ఒక గుడ్డి నమ్మకంగా మనం నమ్మి ఆ నమ్మకాన్ని బలంగా మన సబ్కాన్షియస్ మైండ్ అనేది నమ్మి ఈరోజు మన జీవితంలో అవే నిజమని మనం నమ్మి మన జీవితాన్ని ముందుకు నడపడం జరుగుతుంది. గతంలో మనకు తెలిసి తెలియకనో ఆ మాటలు విని వాటిని నమ్మి మన జీవితంలో మనం ఈ యొక్క బాధలు అనేది మనం కొని తెచ్చుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మన జీవితంలో ఈ యొక్క మూఢనమ్మక వ్యవస్థ కూడా ఎలా ఉంటుందనంటే, కొందరికి పిల్లి ఎదురొచ్చిందనంటే అయ్యో ఈరోజు ఏమన్నా జరుగుతుంది, పిల్లి ఎదురొచ్చింది, బయటికి వెళ్ళకూడదు, ఈరోజు మంచి రోజు కాదు, ఎటన్నా వెళ్దామంటే ఈరోజు మంచి వారం కాదు. అలాగే చూసుకున్నట్లయితే ఈరోజు ఏదైనా పని చేస్తే జరగదు, మగవాళ్ళు అసలు ఏడవకూడదు, ఈ పని నువ్వు చేయలేవు, ఈ ముహూర్తానికే ఈ పని చేయాలి. అంటే ఇట్లా రకరకాల మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో మనం అలవర్చుకొని వాటిని నమ్మి మన జీవితంలో ఆ భయం, ఆ బాధను లోపట ఇముడ్చుకొని మన జీవితంలో దుఃఖాన్ని అనుభవించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏ విధంగానంటే మనల్ని ఇక్కడ తక్కువ అంచనా వేసుకోవడం, అంటే మనల్ని తక్కువ అంచనా వేసుకొని ఇతరులను తక్కువ అంచనా వేయడం, లేకపోతే ఈరోజు నా జీవితం బాగలేదు, దానికి కారణం నా తల్లిదండ్రులు, ఈరోజు నాకు ఈ పరిస్థితి ఏర్పడడానికి వాళ్ళే కారణం అని ఇక్కడ మనల్ని నిందించుకుంటూ ఇతరులలోని తప్పులు వెతుకుతూ నిరాశ నిస్పృహలకు లోనవుతూ మన శక్తిని మనమే కోల్పోతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఏ ప్రదేశం కానీ, ఏ పరిస్థితి కానీ, ఏ వ్యక్తి కానీ మనల్ని ప్రభావితం చేయలేడు. మన ఆలోచనల ద్వారా మనం ఏర్పరచుకుంది ఈరోజు జీవితంలో మనం సృష్టించుకోవడం జరిగింది. ఆ సృష్టించుకున్నది అనుభవించడం జరుగుతుంది. మనం ఏర్పరచుకున్న ఆలోచన ఒక భావనగా మారి మన జీవితాన్ని రూపొందించుకొని ఈరోజు దుఃఖాన్ని అనుభవించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎవ్వరు కారణం కాదు మన జీవితానికి కారణం మనమే. ఇక్కడ మనం చిన్నప్పటి నుంచి ఏర్పరచుకున్న ఆలోచనలు కానీ, ఆ సంఘటనలు కానీ, పరిస్థితులు కానీ, అక్కడ పాజిటివ్ ఆలోచనలు ఏర్పరచుకుంటే ఆనందకరమైన జీవితం పాజిటివ్గా ఉంటుంది. నెగిటివ్గా ఏర్పరచుకుంటే నెగిటివ్గా మనం ఈరోజు ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం. అంటే మనం ఏ ఆలోచనలను చేస్తామో
అక్కడ అదే రూపాంతరం చెందడం జరుగుతుంది. అంటే మనం ఎట్లా నమ్మకంగా విశ్వాసించి మనం ఎప్పుడైతే ఆలోచనలు చేస్తామో అది జీవితంలో మనకు జరగడం అవుతుంది. అంటే ఇప్పుడు గతంలో ఆలోచించింది ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం, ప్రస్తుత క్షణంలో ఇప్పుడు ఆలోచించింది భవిష్యత్తులోని అనుభవిస్తాం. మన ఆలోచనలకి మనమే కారకులం, ఎవ్వరూ కారకులు కాదు. ఎందుకంటే మన ఆలోచనకి అదొక శక్తి ఉంటుంది, ఒక తరంగ శక్తి ఉంటుంది. ఆ ఆలోచనల ద్వారా ఆ తరంగ శక్తి అక్కడ ఏమవుతుందంటే అదొక పదార్థంగా మారుతుంది. నువ్వు చేసే ప్రతి ఆలోచన, చేసే భావన, మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి అది అమలు జరుగుతుంది. అందుకోసమే మనం ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాం తెలిసి తెలియక. ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడుతూ ఉంటాం తెలిసి తెలియక. ఎదుటి వాళ్ళని నిందిస్తూ ఉంటాం, ఎదుటి వాళ్ళని హేళన చేస్తూ ఉంటాం. ఇక్కడ మనల్ని కూడా హేళన చేసుకుంటూ ఉంటాం. నేను ఏ పని చేయలేను, నా వల్ల ఏది కాదు, నా బ్రతికే ఇంత. నేను ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే భయం, అయ్యో ఏమవుతుందేమో, నన్ను అందరూ ద్వేషిస్తారు, నన్ను ఎవరు ప్రేమించరు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇది మీకు మీరు క్రియేట్ చేసుకున్నారు. ఒకరితో మాట్లాడదామంటే భయం, ఒక పని చేద్దామంటే భయం. అంటే ఇక్కడ మిమ్మల్ని మీరు ఆలోచనల ద్వారా సృష్టించుకొని మీరే దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ఇప్పుడు నేను దానికి అర్హుణ్ణి కాను, నా వల్ల కాదు, నేను చేయగలను, అది గొప్ప గొప్పలు చేయగలరు పని అని ఇటువంటి మాటలు మనల్ని మనం మాట్లాడి ఆలోచించి మనల్ని సృష్టించుకున్నాం. ఆ విధంగా మనం చేసే ప్రతి ఆలోచన ఫ్రెండ్స్ అది రూపాంతరం చెందుతుంది. ఎందుకనంటే మనం చేసే ఆలోచనల వల్ల కూడా మనం ఈరోజు శారీరకంగా మానసికంగా బాధను అనుభవిస్తున్నాం, శారీరకంగా అనారోగ్యాన్ని అనుభవిస్తున్నాం, మానసికంగా వేదన పడుతున్నాం, ఆందోళన చెందుతున్నాం. శారీరక పరంగా మనం ఆలోచించే ఆలోచనలు ఏ విధంగా ఉంటాయనంటే మనం ఈరోజు మనల్ని నిందించుకోవడం, ఇతరులలో తప్పులు వెతకడం, వీటి ద్వారా ఏమవుతుందనంటే మనలో మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి, ఒళ్ళు నొప్పులు స్టార్ట్ అవుతాయి. కొంతమంది ఉంటారు, నేను కోపం వస్తే నేను మనిషినే కాదు అని ఇటువంటి మాటలు మాట్లాడి ఈ కోపం తెచ్చుకొని వాళ్ళని నాశనం చేసుకుంటున్నారు. ఈరోజు కోపాన్ని ప్రదర్శించడం, కోపాన్ని అణిచిపెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే అది క్యాన్సర్కి దారితీస్తుంది ఫ్రెండ్స్. ఒక బ్రిటన్ మహిళ CEO ఒక కంపెనీకి కిందున్న స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎంప్లాయీస్ చిన్న విషయానికి కోపాడి ఆమె క్యాన్సర్ అనేది తెచ్చుకోవడం జరిగింది. దానికి మెడిసిన్ లేదు, ఆమె ఆ క్యాన్సర్ వచ్చిందని. తర్వాత ఇది ఎందుకు వచ్చిందని దాని మూల కారణం కనుక్కుంటే ఆమె గత 20 ఏళ్ళ నుంచి వెళ్ళి ప్రతిదానికి కోపడడం ద్వారా కొన్ని సందర్భాల్లో కోపాన్ని అణిచి వేసుకోవడం ద్వారా ఏమైందనంటే అది క్యాన్సర్కి దారితీసింది. అప్పుడు ఆమె రియలైజ్ అయ్యి మళ్ళీ క్యాన్సర్ని నయం చేసుకుందనుకో. అంటే మన కోపాన్ని ప్రదర్శించుకోవడం ద్వారా కూడా మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, సెల్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అది ఇక్కడ మనం భయానికి, బాధకు, ఆందోళనకు గురవుతే ఏమవుతుంది ఫ్రెండ్స్, మన కడుపులో అల్సర్లు తయారవుతాయి, పాదాల్లో మనకు నొప్పులు స్టార్ట్ అవుతాయి. అంటే మనం చేసే ఆలోచనలు ఒక్కొక్క దానికి ప్రభావం చూపుతూ ఉంటుంది మన శరీరంలో అనారోగ్యాన్ని.
అంటే ఇక్కడ నిన్ను నువ్వు నాశనం చేసుకుంటూ దాని ద్వారా ఏమవుతుందనంటే ఇతరులను కూడా మనం హేళన చేస్తూ ఉంటాం, అంటూ ఉంటాం మాటలు. అంటే మనం చేసే ఆలోచనలు మన ఆరోగ్యం మీద దెబ్బతీస్తున్నాయి. మనం చేసే ఆలోచనలు మన ఆర్థిక పరిస్థితి మీద దెబ్బతీస్తున్నాయి. మనం చేసే ఆలోచనలు సంబంధ బాంధవ్యాల మీద దెబ్బతీస్తున్నాయి. అంటే మన ఆలోచనలు మొత్తం రూపాంతరం చెందుతూ ఉన్నాయి. ఇక్కడ మనల్ని ప్రేమించుకోకపోవడం, క్షమాగుణం లేకపోవడం, అంగీకరించకపోవడం వలన ఈరోజు ఏమవుతుందనంటే మనల్ని మనం నాశనం చేసుకుంటున్నాం. త్వరగా ముసలితనం వచ్చేస్తుంది మనకు, త్వరగా అనారోగ్య పరిస్థితులకు గురవుతాం, త్వరగా మానసిక పరిస్థితులకు గురవుతున్నాం. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఈ ఆలోచనల నుంచి వెళ్ళి బయటపడి పాజిటివ్ థాట్స్, మిరాకిల్ థాట్స్ చేసి మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడం ఎలా అనేది మనం ముందు క్లాస్లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.